సీఎం కార్యాలయాన్ని బాంబు పెట్టి పేల్చేస్తున్నాము, మేము అల్ ఖైదా ఉగ్రవాదిని అని చెప్పి ఒక వ్యక్తి సీఎం కార్యాలయానికి ఒక ఈమెయిల్ పంపించాడు. సో తనని తాను అల్ ఖైదా ఉగ్రవాదిగా ప్రకటించుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక ఈమెయిల్ పంపడం, ఇది జూలై 16వ తేదీన వచ్చింది. అది కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి. సో దీని మీద విచారణ చేపట్టినటువంటి అధికారులు ఈ ఈమెయిల్ కలకత్తా నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. కలకత్తాలో ఒక చిన్న దుకాణంలో వ్యాపారం చేసుకునేటువంటి ఒక వ్యక్తి దీన్ని పంపించాడనేది వాళ్ళు గుర్తించినటువంటి అంశం. తర్వాత అతని గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగా అతనికి అల్ ఖైదాకి మరే తీవ్రవాద సంస్థకి కూడా అసలు ఏమాత్రం సంబంధం లేదని, అతను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని వాళ్ళు గుర్తించారు. సో ఓవరాల్గా అసలు ఈ మెయిల్ ఎందుకు పెట్టాడు, ఎందుకు తనని తాను ఉగ్రవాదిగా ప్రకటించుకున్నాడు అనేది తెలియాలి. కాబట్టి ఈరోజు ఆయన అక్కడ అరెస్ట్ చేయటం జరిగింది. ప్రస్తుతం ట్రాన్సిట్ పర్మిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రాన్సిట్ వారెంట్ కోసం పీటీ వారెంట్ వేశారు ఆల్రెడీ. సో ఇది కనుక వచ్చినట్లయితే అతన్ని పాట్నాకి తరలించి విచారించి అసలు ఎందుకు దీనికి పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని కనుక్కునేటువంటి పనిలో పడ్డారు పోలీసులు.